సీఎం రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడడం మానుకోవాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి మానసిక స్థితి దెబ్బతిన్నట్లుందని, అందుకే సందర్భం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ వల్ల ఏం ఉపయోగం లేదని సీఎం అన్నారు. మరి అందులో ఎందుకు కూర్చుంటున్నారంటూ నిలదీశారు. అన్నిటి కమిషన్లు వేస్తూనే కదా వరుసగా 2 ఏళ్ళ నుంచి ఏం చేస్తుండు మరి రాత్రి తెలిసిందా కళ్ళకు వచ్చి చెప్పారు ఎవరన్నా చిల్లర మాటలు అంటే నాకు ఇవే చిల్లర మాటలు చిల్లర వేషాలు. కమాండ్ కంట్రోల్లోకి ఇది జరుగుతుంది 2 ఏళ్ళ నుంచి అందులో కూర్చుంటున్నావు నేను దొరికిందా కుర్చీ కింద ఏమన్నా అదే నవ్వుకుంటున్నారు ఈ మాటలు చూసి. మాకు కూడా బాధ కలుగుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రికి ఇంత దరిద్రంగా మాట్లాడితే ఎట్లా మనకు అందరి గౌరవం పోతుంది కదా, మన అందరికి ముఖ్యమంత్రి కదా అని. రాజకీయంగా ఏమన్నా కానీ రాష్ట్రం పరువు పోతుంది కదా. ఇంత గొప్పగా తలెత్తుకొని నిలబడ్డ తెలంగాణ 10 ఏళ్లలో భారతదేశానికి అనేక రంగాల్లో ఆదర్శంగా ఇవాళ గిన్నెల ఆదర్శమయ్యే పరిస్థితి. ఒక రాష్ట్రానికి పోతే ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రి నిలగొట్టే పరిస్థితి. ఇంత అవమానం అది వాస్తవానికి. ఆలోచన వస్తుందా లేదా? నేను నిలగొట్టి బీహార్ నుంచి నీ మంత్రివర్గంలో ఇంకొని పిలుచుకున్నారు అంటే ఎంత అవమానం. దాని నుంచి పగదారు పట్టించడానికి పనికి మళ్ళీ బూతులు పనికి మళ్ళీ మాటలు. అసలు విషయం కాదు. ఇలా కేవలం బీహార్లో తప్పించినారు. ఎన్నికల తర్వాత అసలు తప్పిస్తారేమన్నా భయం మొదలైనట్టుంది. ఆ ఫ్రస్ట్రేషన్లో వస్తున్నాయి ఇప్పటి అన్నీ కూడా సంబంధం లేని ఒకదానికి పోలిక పొందలేని మాటలు. దాని